హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 63వ భాగం. ఆ విధంగా శంకరుడు పూర్వజన్మ ప్రభావం వలన 7వ ఏడు ముగిసే వరకు గురుకులంలో విద్యను అభ్యసించి సర్వ విద్యల్లోనూ పాండిత్యాన్ని సంపాదించి సాక్షాత్తు సరస్వతీదేవి అవతారమని అందరూ పొగుడుతూ ఉండగా శంకరుడు తల్లికి నమస్కరించాడు. సతీదేవి కుమారుడి అద్భుతమైన విద్యాగ్రహణ సామర్థ్యానికి ఆనందపడి కొడుకును దీవించి తలను ముద్దాడి గారాబం చేసి విద్యాభ్యాస కాలంలోని విశేషాలని అడిగి తెలుసుకున్నది. శంకరుడు తల్లి అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి ఆమెకు సంతోషాన్ని కలిగించాడు. తల్లిని సేవించుకోవటం జనులకు అత్యంత ప్రధాన కర్తవ్యమని బోధించటానికి కొన్ని రోజులు తల్లి దగ్గర ఉండి ఆమెకు సేవలు చేస్తూ సూర్యాగ్నులను ఆరాధిస్తూ ఇంట్లోనే ఉండిపోయాడు. వయస్సులో చిన్నవాడైనా విద్యా విషయంలో అధికుడైన శంకరుని చూసి అందరూ గౌరవించేవారు. ఒకరోజు సతీదేవి మండు వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్న సమయంలో పూర్ణా నదికి పోయి నీళ్లు తెస్తూ ఉండగా స్వభావరీత్యా మృదువైన ఆమె పాదాలు ఎండకు వేడెక్కి ఉన్న ఇసుకలో తొట్రుపడసాగాయి. అది చూసిన కొందరు శంకరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, సతీదేవి వేడెక్కి ఉన్న ఇసుకలో నడవలేక ఇబ్బంది పడుతున్నది, తొందరగా వెళ్ళి తీసుకురండి అని చెప్పగా అది విని శంకరుడు తామరాకులను తీసుకొచ్చి వాటిని నేలపై పరిచి ఆ ఆకులపై తల్లిని నడిపిస్తూ ఇంటికి తీసుకువచ్చాడు. ఆ రాత్రి శంకరుడు నదిని తన ఇంటికి దగ్గరగా ప్రవహింపచేయాలని వృత్తపద్య రత్నాలతో గంగాదేవిని స్తుతించాడు. శంకరుని భక్తికి మెచ్చి మరుసటి రోజు నుంచి పూర్ణానది ఆ ఇంటికి దగ్గరగా ప్రవహించసాగింది. ఊరికి దూరంగా ఉండే నది అగ్రహారానికి దగ్గరగా ప్రవహించడం చూసి అందరూ ఇది శంకరుని మహిమేనని కీర్తించసాగారు. ఈ విధంగా శంకరుని మహిమ గోపాలకృష్ణుని వంటిదని దేశమంతటా వ్యాపించింది. అప్పుడు ప్రజల్ని పాలించే రాజు రాజశేఖరుడు శంకరుని విఖ్యాతి విని అతన్ని చూడాలనే కోరికతో తన ప్రధానమంత్రి సుబుద్ధిని కాలడి అగ్రహారానికి పంపి శంకరుణ్ణి తీసుకురమ్మన్నాడు. సుబుద్ధి శంకరుని దగ్గరికి వెళ్ళి, మహాత్మా, నేను రాజశేఖరుడు అను రాజు దగ్గర ప్రధానమంత్రిని. ఆ మహారాజు భుజబలంతో భూభాగాన్నంతా జయించాడు. దానగుణంలో కన్నును మించినవాడు. అతడు తన సభామండలంలో నిరంతరము పండితులతో వాదనలు చేస్తూ ప్రసంగాలు వింటూ ఆనందపడుతూ ఉంటాడు. మహారాజు పండిత ప్రియుడు, సరస కవిత దురంధరుడు. ఆయన మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఏనుగునెక్కి సభాభవనానికి విచ్చేయండి అన్నాడు. దానికి శంకరుడు, సుబుద్ధి, మీ రాజు గుణ విశేషాలు విని ఎంతో ఆనందిస్తున్నాను. మేము భిక్షాటనం చేస్తూ వేదాధ్యయనం చేస్తూ బ్రహ్మచర్యం పాటిస్తున్నాం. అటువంటి మాకు కుత్సిత భోగాలపై ఆసక్తి లేదు. మా ప్రజ్ఞా విశేషాలు చూసి ధనము సంపాదించి ఏమి చేసుకుంటాము? కావున ఈ మాటలు నా మాటలుగా రాజుకు చెప్పు అన్నాడు. రాజు ప్రజలకు తగిన వృత్తులను ఏర్పరిచి వర్ణాశ్రమ ఆచారాలని నియమాలని తప్పకుండా పాటిస్తూ ధర్మంగా పరిపాలించాలి. ప్రజలు చేసే సుకృత దుష్కృతాలలో 6వ వంతు రాజుకు చేరతాయి. ఎటువంటి వ్యసనాలు లేని రాజు సుఖము పొందుతాడు. ఇది నా ఉపదేశమని రాజుకు చెప్పు అన్నాడు. సుబుద్ధి వెంటనే రాజశేఖరుని దగ్గరికి వెళ్ళి శంకరుడు చెప్పిన ఈ మాటలు చెప్పాడు. రాజా, అతను సామాన్యుడు కాడు. 64 విద్యల్లోని రహస్యాలను గ్రహించినవాడు. 7వ ఏటనే ఒక విప్రకాంత పేదరికాన్ని బాపినవాడు. తుచ్చమైన సిరులకు ఆశపడి మనం పిలవగానే వచ్చేస్తాడని ఎలా అనుకున్నావు? అటువంటి వాణ్ణి చూడాలనుకుంటే మనమే వెళ్దాం పదా అన్నాడు మంత్రి. రాజు ఆ మాటలు విని ఎంతో సంతోషించి శంకరుణ్ణి ఎలాగైనా చూడాలని నిశ్చయించుకొని అగ్రహారానికి వెళ్ళి బాలుడైన శంకరుడికి అనేక సాష్టాంగ నమస్కారాలు చేశాడు. శంకరుడు రాజును దీవించి అతని రాకకు కారణం అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు రాజు
10,000 దీనారములు అతని ముందుంచి, మహాత్మా, నేనెంతగానో కష్టపడి 3 నాటకాలు రాశాను. మీరు వాటిని చదివి గుణదోషాలు వివరిస్తారని వచ్చాను అంటూ అతని అనుమతితో ఆ 3 నాటకాలని సంక్షిప్తంగా చదివి వినిపించాడు. రసపూరితాలై మనోహరంగా ఉన్న ఆ నాటకాలు 3ంటిని విని శంకరుడు ఎంతగానో మెచ్చుకున్నాడు. రాజు కోరిక ఏమిటో అడిగి తెలుసుకున్నాడు. రాజా, నువ్వు తెచ్చిన ధనం మాకవసరం లేదు. ఈ అగ్రహారంలోని బ్రాహ్మణులకు దానిని పంచిపెట్టు. నీకు తప్పకుండా కుమారుడు కలుగుతాడు అని రహస్యంగా అతని చెవిలో పుత్ర కామేష్టి చెయ్యి అని చెప్పాడు. రాజు ఇంటికి వెళ్ళి పుత్ర కామేష్టి చేసి కుమారుణ్ణి పొందాడు. ఒకరోజు శంకరుడు శిష్యులతో కలిసి విద్యా వ్యాసంగము చేస్తున్న సమయంలో ఉపమన్యుడు, దధీచి, గౌతముడు, అగస్త్యుడు వంటి ప్రముఖులు రావటాన్ని దూరం నుంచే గమనించి శిష్యులతో సహా వారికి ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చాడు. అప్పుడు ఆ మహర్షులు ఆదరపూర్వకంగా శంకరునితో ఇలా అన్నారు. మహాత్మా, నువ్వు మతాలను ఉద్ధరించడానికి అవతరించిన శంకరుడువు. నీ పనిని మరిచి తల్లికి సేవ చేస్తూ ఇంట్లోనే ఉంటున్నావు. ఇప్పటికైనా నీ కర్తవ్యాన్ని గ్రహించు అన్నారు. అదే సమయంలో శంకరుని తల్లి ఆ మునుల దగ్గరికి వచ్చి వారికి నమస్కరించి, మహాత్ములారా, నేడు మేము కృతార్థులైనాము. ఊరకరారు మహానుభావులు. అయ్యా, నా కుమారుడు చిన్నతనం నుంచే సకల శాస్త్రాలు అభ్యసించి అద్భుత కార్యాలు చేయటం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. అంతేకాకుండా తమ వంటి మహాత్ములు మా ఇంటికి వచ్చి పిల్లవాడితో మాట్లాడటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది. మీరు త్రికాల వేదులు కదా, వీడి పుట్టుక ఎలాంటిదో వివరించండి అంది. అప్పుడు కుంభసంభవుడు అని పేరు పొందిన ఋషిరేణ్యుడు, తల్లి, నీవు నీ భర్త కుమారుడి కోసం చంద్రశేఖరుణ్ణి ఆరాధించారు కదా, ఆయన మీ తపస్సుకు మెచ్చి నీ భర్తకు కలలో కనిపించి అల్పాయువు లోకవిఖ్యాతిగాంచే కుమారుడు ఒకడు కావాలా, లేక దీర్ఘాయువు దుర్గుణాలు కలిగిన కుమారులు 100 మంది కావాలా కోరుకోమనగా నీ భర్త అల్పాయువు లోకవిఖ్యాతిగాంచే కుమారుడే కావాలన్నాడు. ఆ విధంగా నీకు శంకరుడు కుమారుడుగా జన్మించాడు అని జరిగిందంతా ఆమెకు వివరించాడు. ఆ మాటలు విని సతీదేవి ఉలిక్కిపడి, మహాత్మా, మీరేమంటున్నారు? ఈ విషయం నా భర్త నాకు చెప్పలేదు. అల్పాయువు అంటే ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో చెప్పండి అని వేడుకుంది. దానికి ఆ మహర్షి, ఈశ్వరుడు వీడికి 16 సంవత్సరాలు ఆయురార్థం ఇచ్చాడు. అయితే కొన్ని కారణాల వల్ల మరికొంతకాలం జీవించమన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. పుత్రవాత్సల్యం ఇనుమడించగా ఆ సతీదేవి మహర్షి మాట వినడంతోనే మూర్ఛిల్లి శోకభారం వల్ల చాలాసేపు ఏడ్చింది. కొంతసేపటికి ఎట్లాగో తెప్పరిల్లి శంకరుణ్ణి కౌగలించుకొని, కుమారా, సకల కళలు నేర్చినవాడివే, ఈ విద్యలన్నీ ఏం కావాలి? నీ తండ్రి నిన్ను నాకు దిక్కుగా చూపించి స్వర్గానికి వెళ్ళిపోయాడే. కపట వరాలిచ్చినా ఆ శివుణ్ణి ఏమంటారు? ఇంత అల్పాయురార్థం రాశాడని ఆ పాడు విధిని నిందించినా అంటూ విలపించసాగింది. అటువంటి అవతార శరీరుడు తన తల్లి కోసం అలా మోహం చేత శోకిస్తూ ఉంటే తాను ఆమెను దరిచేర్చాలని ప్రయత్నించాడే తప్ప మోహితుడు కాలేదు. ప్రబలమైన గాలి వేగానికి ధ్వజం వంటిది ఎలా రాలిపోతుందో, ఆ పతాకానికి గుడ్డ ఎలా రెపరెపలాడుతుందో, మనిషి దేహంలోని ప్రాణం కూడా అంతే. అమ్మా, ఈ కళేబరం శాశ్వతం కాదు. పూర్వజన్మలో నీకు నాలాంటి కొడుకులు ఎందరో పుట్టారు. ఎందరికో నువ్వు తల్లివైనావు, మరెందరినో పెంచావు. వారిలో నేను ఒకడిని మాత్రమే. ఎందరికోసం నువ్వు బాధపడగలవు? బాటసార్లు పానసాలకు వచ్చిపోయినట్లు సంసారులు కూడా వస్తూ పోతుంటారు. నీ శరీరమే నీకు అరువు. నా కోసం బాధపడతావెందుకు? జీవులకు పుట్టుకతోనే మరణం కూడా రాసి ఉంటుంది. 100 ఏళ్లు బతికినా కోరికలు తీరవు అంటూ తల్లిని ఊరడించాడు. కొడుకు మాటలకి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆమె, నాయనా, శరీరం ఉన్నంత వరకు మమకారం విడవటం కష్టం.
సమస్తము తెలిసిన నీకు చెప్పదగిన దాన్ని కాను. విధి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నువ్వింక వివాహం చేసుకొని కొడుకుని కని కులాన్ని ఉద్ధరించు. క్రతువులు చేసి దేవతలకు తృప్తి కలిగించు. నీ తండ్రి కోరుకున్నది ఇదే అని చెప్పింది. దానికి శంకరుడు నవ్వి, అమ్మా, సంసార సాగరం వంటిది. సంసారులకు దుఃఖమే గాని సుఖము ఉండదు. పైగా అల్పాయువు కలిగిన నేను పెళ్లి చేసుకొని భార్యాపిల్లల్ని బాధపెట్టలేను అన్నాడు. సతీదేవి ఆ మాటలు విని, నాయనా, నన్ను బాధపెట్టడానికేనా నువ్వు పుట్టావు? సన్యాసం స్వీకరిస్తావా? 30 ఏళ్లలో కూడా వివాహం చేసుకొని సంతానాన్ని కన్నవారున్నారు. నువ్వు కూడా వారి మార్గాన్ని అనుసరించు, నా కోరికను తీర్చు అంటూ ఎంతో అనునయించింది. అది విని శంకరుడు, అమ్మా, నువ్వు నా మీదున్న మమకారంతో ఇలా మాట్లాడుతున్నావు. నాకీ ఒంటి జందమే బరువు. రెండవదాన్ని ఎలా భరించగలను? నాకీ సంసారమందు ఆసక్తే లేదు అన్నాడు. శంకరుని మాటలు విని ఆమె ఏడుస్తూ అతని గడ్డము పుచ్చుకొని, నాయనా, ఎందరినో రక్షించిన నువ్వు నా ముప్పును తీర్చి తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని బ్రతిమలాడింది. శంకరుడు తల్లికి ఏమీ చెప్పలేక ఆ సమయంలో మౌనం వహించాడు. తనకు పెళ్లి చేయాలనే తల్లి కోరిక బలంగా ఉంది. సన్యాసం స్వీకరించడానికి ఆమె ఒప్పుకోవటం లేదు. తల్లి ఆజ్ఞ లేకపోతే సన్యాసం స్వీకరించరాదు. ఏం చెయ్యాలో తెలియక శంకరుడు కొన్ని రోజులు గడిపాడు. 8వ ఏట శంకరుడు ఒకనాటి ప్రాతకాలమున పూర్ణా నదిలో స్నానం చేస్తూ ఉండగా మొసలి ఒకటి అతని కాలు పట్టుకొని నీళ్లలోకి లాగటం మొదలుపెట్టింది. జలస్తంభనం వంటి విద్యలు తెలిసినప్పటికీ తన కోరిక నెరవేర్చుకోవటానికి ఇదే సరైన సమయమని భావించి అటు ఇటు కొట్టుకుంటూ, అమ్మా, నన్ను రక్షించు, ఒక ముసలి నన్ను పట్టుకొని నీటిలోకి లాగుతుంది, రక్షించు అంటూ అరవటం ప్రారంభించాడు. ఆ అరుపులు విని ఇంట్లో పనులు చేసుకుంటున్న సతీదేవి పరుగున వచ్చి కొడుకును చూసి బాధపడి అతన్ని రక్షించేవారి కోసం ఎదురుచూస్తోంది. అప్పుడు శంకరుడు, అమ్మా, నేను సన్యాసం తీసుకోవడానికి నువ్వు అంగీకరిస్తే నీటి నుంచి నేను బయటికి వస్తాను అన్నాడు. దానికి సతీదేవి, ఇదంతా నీ మాయ అన్నమాట. ఇలాగైతే సన్యాసం స్వీకరించడానికి నేను ఒప్పుకుంటానని కాబోలు అనుకుంటున్నావు అంది. ఇంతలో శంకరుడు ఒకసారి నీటిలో మునిగి ఇలా అన్నాడు. ఆ మాటలు విని ఆమె కొడుకు బ్రతికి ఉంటే చాలనుకొని, నాయనా, నువ్వు సన్యాసం తీసుకోవటానికి ఆజ్ఞ ఇస్తున్నాను, త్వరగా బయటికి రా అంది. ఆ మాటలు విని శంకరుడు మొసలి పట్టు విడిపించుకొని నీళ్లలోనే మనసులో సన్యాసం స్వీకరించి బయటికి వచ్చాడు. కొడుకును చూసి, కుమారా, మొసలి పట్టుకు నీ శరీరం ఎంతగా వడలిపోయిందో చూడు, త్వరగా ఇంటికి పోదాం పదా, వైద్యులను పిలిపించి వైద్యం చేయిస్తాను అనగా శంకరుడు నవ్వుతూ, తల్లి, నేను మనస్సులోనే సన్యాసం స్వీకరించాను, ఇక ఇంటికి రాను అన్నాడు. దానికి సతీదేవి, నాయనా, నువ్వు సన్యాసం స్వీకరిస్తే నన్ను రక్షించేవారు ఎవరు? రోగము వచ్చినప్పుడు చూసేవారెవరు? నేను మరణిస్తే అపర సంస్కారాలు చేసేదెవరు అంటూ బాధపడింది. దానికి శంకరుడు, అమ్మా, నీ కష్టసుఖాలని ఇక నుంచి దాయాదులే చూస్తారు. లేకపోతే ప్రాణం పోయే సమయంలో నన్ను తలుచుకో. ఎక్కడున్నా గాని యోగబలంతో నీ దగ్గరికి వచ్చి దేహ సంస్కారాలు చేస్తాను అన్నాడు. తర్వాత శంకరుడు దాయాదులను పిలిపించి వారికి తల్లిని అప్పగించాడు. తల్లి పాదాలకి ప్రణమిల్లి, కన్నతల్లి అయినైనా చూడకుండా వైరాగ్యం చేత ఈమెను మీ పరం చేసి వెళ్తున్నాను. ఈమెను మీ తల్లిలా చూసుకోండి. ఆమె నన్ను తలుచుకునేలా మీరు ప్రవర్తిస్తే అది మీకు నాకు కూడా పాపమే. బంధువులారా, కష్టం ఎరగదని, మెత్తనిది, ఎన్నడూ ఏదీ కోరనిది, ఎవరింట్లోనూ తిననిది ఈమె. ధనము, భూమి, పశువులు, గృహ సైతంగా దీన్ని మీ ఆధీనం చేసి వెళ్తున్నాను. ఇక మీదట ఆమె భారం మీదే, ఎలా చూసుకుంటారో మరి అని పలికి శంకరుడు కన్నీరు కారుస్తున్న తల్లిని జ్ఞాతులకు అప్పగించాడు. ఆ సమయంలో అగ్రహారంలోని బ్రాహ్మణులంతా అక్కడికి చేరి అతని వైరాగ్యానికి ఆశ్చర్యపడి సతీదేవిని చూసి బాధపడ్డారు.
ఇంతలో దూరం నుంచి శంకర, పూర్ణానదిని అగ్రహారానికి దగ్గరగా ప్రవహింప చేయటం వలన ఆ అలల తాకిడికి గోపాలస్వామి దేవాలయం బీటలు పడింది. కాబట్టి ఆ స్వామిని మరొక చోట స్థాపించి వెళ్ళు అనే మాటలు వినిపించాయి. ఆ మాటలు ఎవరివో తెలియక ఆశ్చర్యపడి అవి భగవంతుని మాటలుగా తలచి శంకరుడు వెంటనే వెళ్ళి ఆ గుడి బీటలు పడి ఉండటం చూసి బాధపడి స్వామిని తన భుజాలపై ఎత్తుకొని వేరొక చోట స్థాపించి ఆలయ మంటప ప్రాకారాలు కట్టించడానికి నియమించాడు. ఆ తర్వాత తల్లి పాదాలకు వందనం ఆచరించి బంధువుల దీవెనలు పొంది ఇల్లు వదిలాడు. పూర్వము బ్రహ్మతో సహా అందరూ స్త్రీల పట్ల మోహితులై మన్మథ బాధ కోపలేక సంసారమనే సుడిగుండాన పడి ఎప్పటికో దైవకృప వలన ఉద్ధరింపబడ్డారు. నేను కూడా మరుని బారిన పడవలసిన వాడినే. స్త్రీల అందమైన స్తనాలు, జటాజూటాలు, వారి నడకలు, వయ్యారాలు ఇవన్నీ మోహాన్ని పుట్టించేవే. తమని తనివి తీరా ఆస్వాదించవలసిందంటూ ఆహ్వానించేవే. అంచేత మొట్టమొదట ఆ యతి కామాన్ని జయించటానికి పూనుకున్నాడు. దేవతలను, గంధర్వులను, విద్యాధరులను వశపరుస్తున్న మన్మధుని సైతం పరాభవించిన ఆ శంకరుని గొప్పదనం సామాన్యమైందా ఏమి? పూలకు సువాసనలు అబ్బినట్లుగా శంకరునికి అలవడిన ఈ వైరాగ్య భావము, దాని శక్తి వల్ల అతడికి శాంతి, క్షాంతి, సమాధి, శ్రద్ధ మొదలైన సాధువృత్తిపూర్వక సుగుణాలను అలవడేలా చేసింది. అప్పుడా శంకరుడు ఒక శుభముహూర్తాన అలా బయలుదేరి ఉత్తర దిక్కుగా వెళ్తూ వెళ్తూ ఇంద్రజాలకుని మాయలా కనిపించే ఈ సృష్టిలోని సమస్తాన్ని అద్వైత భావనతో చూడసాగాడు. అట్లు దృశ్యాన్నంతా పరతత్వంగా బోధిస్తూ కులమతవాదుల వల్ల చెడు మార్గంలో నడిపించబడుతున్న వేదం అనే ఆవును సన్మార్గంలో నడిపించడానిక అన్నట్లు కాషాయ వస్త్రాలు, దండాన్ని ధరించాడు. ఆ పైన పట్టణాలు, అరణ్యాలు అనేకం దాటి ఒకనాటి సాయంత్రము నర్మదా నది ఒడ్డున ఉన్న గోవిందయతి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ జాతి వైరాన్ని విడిచి పరస్పర మైత్రితో జంతువులన్నీ మెలగసాగాయి. కప్ప, పాము, పులి, గోవు, సింహము, ఏనుగు ఒకే చోట మసలటము, లేళ్లు గంతులేస్తూ క్రూర మృగాల మధ్య సంచరించగలగటం చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ శంకరుడు తాను చూసిన విశేషాలకు కారణము ఆ యతి మహిమేనని గ్రహించి నర్మదా నదీ తీరం నుంచి వచ్చే గాలితో ఆయాసం తీర్చుకొని అక్కడ కొంతసేపు విశ్రమించిన తర్వాత ఆ ప్రాంతం నలుమూలలా తిరిగాక ఒకచోట తత్వగోష్ఠి చేస్తున్న కొందరు తాపసులను చూసి వారికి నమస్కరించాడు. సంసారం అనే మహాగ్ని చేత దహించబడుతూ ఉన్న నేను ఇక ఆ బాధ భరింపలేక పుణ్యచరితుడినైన గోవిందయతిని ఆశ్రయించాలని వచ్చాను. ఆ మహాత్ముడు ఎక్కడ నివసిస్తున్నాడో చెప్పండి మునులారా అని ప్రార్థించాడు. అలా అడిగిన శంకరుని మాటలకి వారు ఆశ్చర్యపోతూ, నాయనా, ఇంత చిన్న వయసులోనే ఇంత వైరాగ్యం ఎందుకు? అసలు నువ్వెవరువు? మేము చాలా కాలం నుంచి గోవిందయతి దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. ఆ మహానుభావుడు ఈ గుహలోపల ఉన్నారని చెప్తారు. యోగశక్తి ఉంటే గాని గుహలోపలికి ప్రవేశించడం కష్టం. మాకు అటువంటి సామర్థ్యం లేదు. ఎప్పటికైనా ఆయన ప్రసన్నుడు కాకపోతాడా అని మేము ఎదురుచూస్తూ ఉన్నాం. నువ్వు ఇప్పుడొచ్చి ఆయన చూడాలంటున్నావు. సామాన్యంగా వారిని దర్శించడం సాధ్యం కాదు. మాతో కొంతకాలం ఉండి తత్వగోష్ఠిలో పాల్గొనుము అన్నారు. వారి మాటలకి శంకరుడు నవ్వుతూ వారికి సందర్భోచితంగా సమాధానాలు చెప్పి వారు చూస్తూ ఉండగానే యోగశక్తితో ఆ గుహలోకి ప్రవేశించి సమాధిలో నిశ్చలంగా ఉన్న గోవిందయతిని చూసి ఆయనను ఇలా స్తుతించాడు. మహాత్మా, నీవు ఆదిశేషుడవు. 1000 ముఖాలున్న నిన్ను చూసి శిష్యులు భయపడగా వారికి భయం పోగొట్టడానికి ఒకే ముఖంతో దర్శనమిచ్చిన పతంజలి మహర్షివి. యోగశాస్త్ర భాష్యకారుడివి. రసాతలానికి వెళ్ళి భుజంగ సాధువు ద్వారా
యోగశాస్త్రంలో లోతులు అధ్యయనం కావించిన వాడవు. శోకమహర్షి శిష్యుడైన గౌడపాదుని వల్ల తత్వాలు సకలార్థాలు గ్రహించిన వాడవు. దృఢస్వాంతుడవు. బ్రహ్మనిష్ట కలిగి సమాధిలో సైతం ప్రకాశించేవాడివి. అట్టి నీ నుంచి మహత్వపూర్ణమైన బ్రహ్మతత్వాన్ని గ్రహింపవచ్చినవాడిని. దయతో నాకు దాన్ని బోధించండి అని స్తుతించిన శంకరుని స్వరం విని గోవిందయతి కళ్ళు తెరిచాడు. తన పాదాల వద్ద అంజలి ఘటిస్తూ నిలబడి ఉన్న శంకరుణ్ణి చూసి అతని ప్రతిభా విశేషాలకు ఆశ్చర్యపోయి, నీవెవరువు అని అడిగిన ఆ యతీంద్రునితో శంకరుడు ఇలా చెప్పాడు. స్వామి, నేను భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను ఇంద్రియాలుగాను వాటి భావ విష్ణుడినై సర్వోత్తముడు చిదానందమయుడు అయిన శంకరుడును అన్న ఆ బాలుడి మాటలు విని ఆ మహర్షి ఆనందపడి, నాయనా, నువ్వు సాక్షాత్తు శంకరుడివే. అద్వైత మతాన్ని తెలియచేయటం కోసం అవతరించావు. నీకు ప్రణవ మంత్రోపదేశం చేస్తాను అన్నాడు. ప్రణవ మంత్రోపదేశ పూర్వకముగా 4 వేదాల నుంచి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనే 4 మహావాక్యాలు ఉపదేశించాడా గోవిందయతి. ఈ 4 మంత్రాలతో బ్రహ్మభావం తేట తెల్లమైంది. వ్యాస మహర్షి వలన శ్రీశుకుడు, శ్రీశుకుని వల్ల గౌడపాదుడు, అతడి వల్ల గోవిందతీర్థులు సాంప్రదాయ సిద్ధంగా బ్రహ్మసూత్రాలను తెలుసుకున్నారు. కాబట్టి గోవిందతీర్థులు చెప్పిన విషయాలని అతడికి చెప్పాడు. అంతేకాకుండా గోవిందతీర్థులు పాతాళంలో అనంతుని దగ్గర నేర్చుకున్న విద్యలు, యోగాలు, మంత్రతంత్రాలు, 64 కళలను శంకరుడికి ఉపదేశించాడు. ఎంతో పూర్వజన్మ సుకృతంగా గాని పొందటానికి వీలు కాని సన్యాసమును స్వీకరించి శంకరుడు ధ్రువుడిలా ప్రకాశించాడు. అక్కడున్న తాపసులు ఇది చూసి ఆశ్చర్యపోయి వారిలో వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇతడు ఎంత గొప్పవాడో కదా! సాక్షాత్తు శంకరుడు పరమానంద స్వరూపుడు, సూర్యునితో పోల్చదగినవాడు అని చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శంకరుడు గోవిందయతికి శుశ్రూష చేస్తూ వర్షాకాలమంతా నర్మదా నదీ తీరంలోనే గడిపాడు. ఇలా ఉండగా ఒకసారి ప్రళయాన్ని తలపించే విధంగా పెద్ద వర్షం కురుస్తూ ఉండగా నర్మదా నది పొంగి అగ్రహారాల్ని ముంచెత్తింది. అక్కడ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు హాహాకారాలు చేస్తూ ఇళ్లను వదిలి అతి కష్టం మీద గోవిందయతి ఆశ్రమం చేరుకున్నారు. అప్పుడు ఆయన యోగ సమాధిలో ఉన్నారు. ఆశ్రమం వద్దకు చేరుకున్న వారి ఆర్తనాదాల్ని విని శంకరుడు వచ్చి వారి హాహాకారాలకి కారణం తెలుసుకుని, విప్రులారా, మీరు చింతించకండి. ఈ కుండను వేగంగా తీసుకొని వెళ్ళి నర్మదా నది ప్రవాహంలో విడవండి అని చెప్పి ఒక కుండను ఇచ్చాడు. వారు ఆ కుండని నర్మదా నదిలో వదిలిపెట్టగా వరద నీరంతా కుండలోకి వెళ్ళిపోయి అగ్రహారాలన్నీ పూర్వంలా నిర్మలంగా మారిపోయాయి. దాంతో అందరూ ఆనందపడి శంకరుణ్ణి ఎన్నో విధాలుగా పొగిడారు. తర్వాత గోవిందయతి సమాధి నుండి లేచి జరిగింది అంతా విని ఆనందపడి, నాయనా, నీవు అజేయుడివి కాబట్టి నీవు కాశీనగరం వెళ్ళి వేదయుక్తమైన తత్వ పద్ధతిని అక్కడ వివరించు అని చెప్పాడు. పూర్వం ఒకనాడు హిమాలయాల్లో అత్రి మహాముని సత్రయాగం చేయగా దానిని చూడవచ్చిన మహామునులందరూ వేదశాస్త్ర పురాణాలతో కాలక్షేపం చేస్తున్నారు. అక్కడ సభా మండలంలో వ్యాసుడు ఉపనిషత్తులకు అర్థమును చెప్పమనగా, మహాత్మా, నువ్వు 4 వేదాలను విభజించావు, భారతాన్ని రాశావు, యోగశాస్త్రాన్ని చెప్పావు, లోకానికి ఉపకారం చేశావు, బ్రహ్మసూత్రాలు నిర్మించావు, లోకానికి ఉపకారం చేశావు. కానీ వీటిని కొందరు తమ మతానుసారం విపరీతార్థాలు కల్పిస్తున్నారు. నువ్వు వాటికి నిశ్చయమైన అర్థాలు రచించు, అదే నా ప్రార్థన అన్నాడు. అది విని వ్యాసుడు నవ్వుతూ, పూర్వం కైలాసంలో దేవతలు ఈ విషయాన్నే ప్రస్తావించారు. ముందు ముందు నీకు నా అంతటి వాడు శిష్యుడు కాగలడు.
అతడు నర్మదా నదీ తీర ప్రవాహాన్ని మంత్రించిన కుండలో బంధించగలడు. అదే నీకు గుర్తు. అతడు ఈ కుత్సిత మతాలను ఖండిస్తూ బ్రహ్మసూత్రాలకు యథార్థంగా భాష్యం చెప్పగలడు. అతని వల్ల నీ కీర్తి లోకమంతా వ్యాపించగలదు అని చెప్పి వెళ్ళిపోయాడు వ్యాస మహర్షి. శంకర, ఆ మహర్షి చెప్పిన గుణాలు నీలో కనబడుతున్నాయి. అజ్ఞానాన్ని పోగొట్టుకొని లోకాన్ని ఉద్ధరించు. కాశీకి వెళ్ళి సూత్రభాష్యం రచించు. ఇది దేవసమ్మతము అని గోవిందయతి అన్నాడు. అతని నిర్మల దృష్టిచే పవిత్రుడైనాడు శంకరుడు. అప్పుడు శంకరుడు గోవిందయతికి నమస్కరించి కాశీకి వెళ్ళాడు. అక్కడ గంగానదిలో స్నానం చేసి విశ్వనాథుణ్ణి అర్చించి అన్నపూర్ణను కొలిచి భైరవుణ్ణి సేవించి సద్గోష్ఠి చేస్తూ కొన్నాళ్లు కాశీనగరంలో నివసించాడు. కాశీ మజిలీ కథలు 63వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.